మళ్ళా రాత ఎట్లా మార్చి రాస్తాడు? బాగా ఆలోచించుకోండి. పాపము చేసినా కూడా వెంటనే ఆ పాపము లభించదు ఫలము. కారణము తరువాత జన్మల్లో ఇది అయిపోయినాక వానికి వస్తాయి. ఈ రకంగా పరమాత్మ సాధ్యము కానటువంటిది పరమాత్మ చేత మధ్యలో వచ్చినటువంటి ఈ మనుష్యులు, మూన్నాళ్ళుండి పోయే మనుష్యులు, వీళ్ళు మనకు ఏం చేస్తారు? దాని వలన దేవుణ్ణి ఇడిచిపెట్టి మనుష్యులను, రాళ్లను, చెట్లను, పుట్టలను నీవు ప్రేమించడం వలన నీవు అజ్ఞానంలో పడి ఇంకా పాపం సంపాదించుకుంటావు తప్ప పుణ్యము రాదు. ఎందుకంటే ఇచ్చిన వాడిని మరిచిపోయి ఇయ్యని వస్తువులందరినీ చుట్టూ పెట్టుకొని స్వామి స్వామి అంటే అర్థమేమిటి? మూర్ఖత్వం కాక మరేమిటి అని ఈ విధంగా వేదాలు చెబుతున్నాయి. నన్ను తప్ప వేరే వాడిని తెలుసుకోకూడదు, వినకూడదు, చూడకూడదని వేదం చెబుతా ఉంది.